పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని, ఈ సందర్భంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవాలని, సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు. ట్రంప్ సమావేశానికి ముందు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అతని బెదిరింపులను తిరస్కరించారు. అమెరికా యుద్ధంలో చేరితే తీవ్ర చెడు పరిణామాలు ఉంటాయని ట్రంప్ను బెదిరించారు. ఇరాన్ ఇప్పటికీ తలవంచదని ఆయన అన్నారు. ఏదైనా అమెరికా సైనిక జోక్యానికి తీవ్రంగా స్పందిస్తామని, ఇది అమెరికాకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ దేశం, దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు భాషలో మాట్లాడరు, ఎందుకంటే ఇరాన్ దేశం లొంగిపోదు అని ఖమేనీ అన్నారు. ఇక ఇరాన్ కు వ్యతిరేకంగా సైనిక చర్యలో అమెరికాను పాల్గొనేలా చేయాలని, దాని భూగర్భ ఆయుధాల తయారీ, అణు కార్యక్రమాన్ని ముగించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ను కోరుతున్నారు. పోర్టో అణు కేంద్రంతో సహా నాటాంజ్, ఇస్ఫహాన్, కరాన్ వంటి అణు కేంద్రాలపై దాడి చేసి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం చెబుతోంది.